షాబాబాబా ఇక ఎవరికి వచ్చినా ఈ జగన్కి రాదులా రే 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 16 వద్దులకు వచ్చింది అంగన్వాడీల పరిస్థితి అయితే ఇక ఆఖరికి ఎమ్మెల్యేల చుట్టూ లీడర్ల ఇండ్ల చుట్టూ కూడా చుట్టుముట్టిరు ఇక ఇట్లా కూడా వినపడతట్లేదని గిన్నెలు గంటలు తెచ్చి గలగల గలగల అని కొట్టినా కూడా జగనాలు చెవులు అయితే వినపడతలేవు కళ్ళు అయితే కనపడతలేవు. అరే వాళ్ళకి అంత అవస్థలు ఉన్నారా అంటే నువ్వు ఎందుకు ఈ వ్యవస్థ నడిపించేది మరి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు ఇదంతా ఎందుకు కథ జర్ర ఆగుతా అత 4 వద్దులు ఇంకో 4 నెలలు నట్టున్నది కదా నీ భర్తని ఏపీ జనమంతా అంటున్నారు నీ లిక్కున వారెత్తును. అరే అమలకల్ పాపం వాళ్ళు పస్తులుండి ఈ నొద్దుల సంధి 16-17 రోజులకు వచ్చింది వాళ్ళని పట్టించుకోవాలి కదా ప్రభుత్వం అన్నాక ఏది లేదు ఎక్కడ లేదు ఓ అమ్మ ఉరువది మీద పడ్డట్టుగా ఊకనే వీళ్ళకే సరిపోతాయి జవడాలు అని గాలిపంక పార్టీ గాలి గాలి అన్నట్టే ఉన్నది. ఏపీ జనాలు తిడుతున్నారు అనుకో రాజురి ఇక చూడురు వాళ్ళ అవస్థ ఎట్లున్నదో. జగన్ మామయ్య నువ్వు ఏపీలో ఎవరితోటన్నా పెట్టుకో కానీ అంగన్వాడి అక్కలతో పెట్టుకోవద్దు సుమా చూసుకొని నేను ఇంటికి పంపిదాకా ఊకునేటోళ్ళు కూడా గారు వాళ్ళతో పెట్టుకుంటూ అంటే వాళ్ళ రుణం వాళ్ళ పాపం తలిగిందా అంటే చక్కగా ఇంటికి పోతావు కుర్చీ దిగి ఏమనుకుంటున్నావు ఇప్పటికే 16 రోజులకు వచ్చింది వాళ్ళు పస్తులుండి ఇల్లు ఇడిచి రోడ్డు మీదకి ఎక్కి ఇంత గానం చేస్తుంటే నువ్వు వాళ్ళని పట్టించుకోవా ఇక వాళ్ళు లొల్లి పెడితే ఎట్లుంటుందో తెలుసు కదా. ఒక్కసారి చూడు లొల్లి ఎట్లా పెట్టిరో స్టీల్ ప్లేట్లు పట్టుకొని గంటలతో గలగల కొడుతుంటే చెవులు గిల్లు అనాలే మరి ఏమనుకుంటుండో ఎట్లా అనుకుంటుండో తాతో నీకు అంగన్వాడీల సంగతి అసలే తెలియదు వెనుకకు పంపాలంటే వాళ్ళే చూసుకో నిన్ను మరి నువ్వేందో వాళ్ళతో మజాక్ ఆడుతున్నావు ఒకసారి చూద్దాం రారా సప్పుడేందో. ఈ రోజు మేమేమి డిమాండ్లు పెట్టి ఇప్పుడు అర్జెంటుగా చేయండి అని చెప్పింది కాదు. గత 2 సంవత్సరాల నుంచి కూడా మా విజ్ఞాపనలను అనేక మంత్రులకి ఎంపీలకి అందరికీ కూడా ఇచ్చుకుంటూ వచ్చి మా పరిస్థితిని చెప్తున్నాం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల దృష్ట్యా మేము జీతాలు పెంచండి అని అడుగుతున్నాం. ప్రభుత్వం 3 సార్లు చర్చలు జరిపినా కూడా వేతనానికి సంబంధించి ఎటువంటి సఫలం చేయలేదు మా చర్చల్ని. ఇప్పుడు జీతాలు అయితే పెంచేది లేదు. 3 నెలల తర్వాత మేము ఆలోచిస్తాం. సంక్రాంతి తర్వాత మళ్ళీ చర్చలు జరుపుతున్నాం. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అంటున్నారు. ఇప్పుడు 15 రోజుల నుంచి మేము చేస్తున్న సమ్మె ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదా అని అడుగుతున్నాం. అంటే చెవులుండి వినలేని, చూపుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని విభిన్న ప్రతిభావంతుల ప్రభుత్వంలో ఉన్నామా అని మేము ఆలోచిస్తున్నాం. చూసిరా ఇక గదన్నట్టు ఇక ఈ సప్పుడు ఇట్లుంటే ఇక మళ్ళీ ఓట్లప్పుడు ఇంకో సప్పుడు చేసి అనుకో ఇక సప్పుడు గంటనే పోతాడు జగన్ తాత ఇంటికి. ఆ వెనక సీరి ఏముండదు అనమాట ముచ్చట. అందుకని జర పట్టించుకునే పని చేయి నువ్వు. ఎందుకంటే అంగన్వాడి అక్కల కోపం వచ్చిందంటే ఇక వాళ్ళ ముచ్చట వేరే ఉంటుంది. ఇక నువ్వు ఏదో ఉద్యోగులతోటి ఎందుకు ఆటలాడు ఇక వాళ్ళే మరి నీకు ఆఖరి కాడ గుంత తీసేది మరి చూసుకో కాక జగన్ కాక మరి ముందే చెప్తున్నాము. ఇక వాళ్ళు అసలే అమలక్కల ఇక ఆడోళ్ళు ఇక వాళ్ళు శాపనార్థాలు గిట్ట పెట్టిరు అనుకో ఏమి లేకుంటే వెళ్ళిపోతావు నువ్వు ఇక నీ ఇష్టం మరి.